అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. ఉగాది ఎందుకు జరుపుకోవాలి, దాని యొక్క ప్రాముఖ్యత మరియు ఉగాది పచ్చడి యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అనంత విశ్వంలో కాలం ఎప్పుడు మొదలైంది, సమయానికి ఆరంభం ఎక్కడ అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎటువంటి టెక్నాలజీ క్యాలెండర్లు లేని రోజుల్లో భారతీయ ఋషులు మునులు ఆకాశంలోని గ్రహాల కదలికలని చూసి కాలాన్ని లెక్కించారు. ఆ లెక్కల్లో నుంచి ఉద్భవించిన అత్యంత శక్తివంతమైన పవిత్రవంతమైన రోజునే ఉగాదిగా చెబుతారు. ఉగాది వచ్చే సమయానికి వసంత ఋతువు ప్రవేశిస్తుంది. ఒక్కసారిగా మోడుబారిన చెట్లు చిగురిస్తాయి, కోయిల కూతలు కూస్తాయి. దీని అర్థం ఏమిటి అంటే జీవితంలో ఎంతటి కష్టకాలం వచ్చినా అది శాశ్వతం కాదు, ఆనందాల వసంతం వస్తుంది అని ప్రకృతి మనకి తెలుపుతుంది. వాతావరణంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. ఆ మార్పులను తట్టుకోవడానికి, మన రోగనిరోధక శక్తిని పెంచడానికి మన ఋషులు కనిపెట్టిన దివ్య ఔషధమే ఉగాది పచ్చడి. ఉగాది అంటే మొదటిగా మనకు గుర్తుకు వచ్చేది 6 రుచులతో కలిపిన, అంటే తీపి, చేదు, కారం, ఉప్పు, పులుపు మరియు వగరు. ఈ 6 రుచులతో కలిపి చేసిన ఉగాది పచ్చడి తరువాత కొత్త బట్టలు, పంచాంగ శ్రవణం తప్పకుండా ఆచరిస్తారు. మన సనాతన ధర్మంలో, పురాణాలలో ఉగాది పండుగకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. పురాణాల ప్రకారం, అంటే బ్రహ్మపురాణం మరియు స్కందపురాణం ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజునే సృష్టిని ప్రారంభించాడని స్పష్టంగా చెప్పబడినది. అంటే ఈ ప్రపంచం పుట్టిన రోజునే మనం ఉగాదిగా జరుపుకున్నాము. అలాగే వేదాలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చింది కూడా ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజునే అని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు 14 ఏళ్లుగా వనవాసం ముగించుకొని రావణ సంహారం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడు అయిన శుభదినం కూడా ఈ రోజునే. మహాభారతం ప్రకారం తమ అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా ముగించిన పవిత్రమైన రోజు కూడా ఈ ఉగాది రోజే. చారిత్రక ఆరాధాల ప్రకారం శాలివాహన కిరీటధారణ చేసిన రోజు, శాలివాహన శకం ప్రారంభమైన రోజు కూడా ఈరోజే. అందుకే మన పంచాంగాన్ని శాలివాహన శకం ఆధారంగానే లెక్కిస్తారు. ఇలా మన ఇతిహాసాలలో, చరిత్రలో ఉగాది రోజుకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. ఉగాది అంటే మొదటిగా మనకు గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో 6 రుచుల సమ్మేళనం. ఎందుకంటే బెల్లం అంటే తీపి, ఆనందానికి సంకేతం. చింతపండు అంటే పులుపు, జీవితంలో ఎదురయ్యే కొన్ని చికాకులకు సంకేతాలకు చెప్పవచ్చును. వేప పువ్వు అంటే చేదు, బాధలకు మరియు కష్టాలకు సంకేతంగా చెబుతారు. ఉప్పు అంటే లవణం, భయానికి లేదా ఉత్సాహానికి సంకేతం. మిరప లేదా మిరియాలు కోపం యొక్క సంకేతానికి కారణం. పచ్చి మామిడికాయ ఆశ్చర్యానికి లేదా కొత్త సవాళ్లకు సంకేతం. ఈ 6 రుచులు కలిస్తేనే ఉగాది పచ్చడి. ఈ 6 భావోద్వేగాలు కలిస్తేనే జీవితం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సంతోషాలు వచ్చినప్పుడు ఎగిరి గంతేయకుండా రెండింటిని సమానంగా స్వీకరించాలి అని చెప్పే అద్భుతమైన జీవిత సత్యం ఈ పచ్చడిలో ఉంది. శాస్త్రీయపరంగా చూసుకుంటే వసంత ఋతువులో వాతావరణం వేడెక్కుతుంది. ఈ సమయంలో శరీరంలో వచ్చే ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే లక్షణాలు వేప పువ్వులో ఉన్నాయి. మామిడికాయ మనకు విటమిన్ సి ఇస్తుంది. బెల్లము ఐరన్ వస్తుంది. ఇవన్నీ కలిపి తీసుకోవటం వలన ఆ ఏడాది మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాలగమనాన్ని గౌరవించే రోజు ఉగాది. అందుకే ఈ రోజున గుడిలో పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగాలు అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ ఏడాది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి అనేది ముందే లెక్క కట్టి చెబుతారు. ఇది కేవలం జ్యోతిష్యము కాదు, వాతావరణంలో గ్రహాల స్థితిగతులను అంచనా వేసే ఒక సైన్స్. భారతదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో ఈ పండుగలను జరుపుకుంటూ ఉంటారు. అయితే పేరు ఏదైనా ఉద్దేశం ఒక్కటే, కాలానికి నమస్కరించడం. ఉగాది అనేది కేవలం ఒక రోజు జరుపుకునే పండుగ కాదు. ఇది సృష్టికి ఆరంభం, ధర్మానికి విజయం, ప్రకృతికి పులకరింపు మరియు మన జీవితానికి ఒక అద్భుతమైన పాఠం. గడిచిన కాలాన్ని మరిచిపోదాం, చేదును వదిలేద్దాం, తీపిని పంచుకుందాం. జీవితం అనే ఉగాది పచ్చడి చిరునవ్వుతో ఆస్వాదిద్దాం.
ఈ ఉగాది జీవితంలో అన్ని సంతోషాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.